శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి నవంబర్ 23 నుంచి 29 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభంలో 12వ స్థానంలో 3 గ్రహాలు, అష్టమ స్థానంలో 1 గ్రహం జాతకుని చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. అయితే 1 గ్రహం మాత్రం శుక్రుడు 11వ స్థానంలో ఉంటూ జాతకుని చాలా సమస్యల నుంచి బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా అన్ని సమస్యలకి ధనమే కారణం అవుతూ ఉంటుంది, లేదంటే ఒక స్త్రీ కారణం అవుతూ ఉంటుంది. ఈ రెండు కూడా ఈ రాశి వారికి ఈ శుక్ర రూపంలో ఈ నెల 26వ తారీఖు వరకు కలిగే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. దాంతోపాటుగా స్త్రీల సహకారం లభిస్తూ ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక ఉద్యోగ ప్రయత్నం చేసినా, కొత్త వ్యాపారం కొరకు ఏదైనా లైసెన్స్ కోసం ప్రయత్నం చేసినా కంపల్సరీగా ఈ వారం ప్రథమార్థంలో మీకు లభించే అవకాశం ఉన్నది. దాని తర్వాత మళ్ళీ శుక్రుడు కూడా మీకు 26వ తారీఖున 12వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే ఆటోమేటిక్గా ఇప్పటిదాకా వచ్చినటువంటి లాభాన్ని మళ్ళీ తిరిగి ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఏదైనా అయితే ఒక విషయంలో ఎవరికైనా ఏదో కాంటాక్ట్ చేసి పూర్తి చేస్తే ఒక 50,000 రూపాయల లాభం వచ్చింది అనుకుందాం. ఈ బంధువులు ఫ్రెండ్స్ అంతా కూడా ఎక్కువ కామన్గా ఈ ధనుసు రాశి వారికి ఎక్కువ మంది ఉన్నటువంటి సర్కిల్ ఏదో పార్టీ చేయమంటారు, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి పార్టీ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే లాభం 50,000, ఖర్చు 1,00,000. ఆ విధంగా ఈ ధనుసు రాశి వారు ఒక విధంగా వచ్చిన ధనాన్ని ఈ విధంగా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అది కొంతవరకు మిగతా వారికి మంచిదైనప్పుడు కూడా జాతకుడు ఈ ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ ఆలోచించి బాధపడుతుంటాడు. సో ఈ విధంగా ఈ 2వ వారంలో ఒక అనవసరమైనటువంటి పెద్ద ఖర్చు ఈ జాతకుడు చేయబోతున్నాడు. అది 10 మందికి చాలా హ్యాపీగా ఉంటుంది, జాతకుడు మాత్రం నష్టాన్ని మిగులుస్తూ ఉంటుంది. దాని తర్వాత ఆల్రెడీ రవి వ్యయ స్థానంలో ఉన్నాడు. భాగ్యాధిపతి 12వ స్థానం, దూర ప్రాంత ప్రయాణాలు, పెద్దవారికి సేవ చేసి రావడం, ఎవరో ఒకరికి తండ్రి గారికో తండ్రి సమాన వ్యక్తులకో మీరు బాగా ఎవరినైతే ఆరాధిస్తుంటారో వారికి ఏదో హెల్త్ ప్రాబ్లం, అనారోగ్యం రావడం వల్ల వారికి కొంత సేవ చేయవలసి ఉంటుంది. హాస్పిటల్లో జాయిన్ చేయడం, కొంత మీరు సేవ చేయడం, మీరు హాస్పిటలైజ్ అవ్వడం కూడా కొన్ని సందర్భాల్లో జరిగే అవకాశం ఉంది. అది ఏజ్ని బట్టి మాట. అంటే ఒక్కొక్క సందర్భంలో రవి ఒక్కొక్క ఏజ్ వారి మీద తన ప్రభావాన్ని చూపుతూ ఉంటాడు. సో అలాగే బుధుడు దశమాధిపతిగా వ్యయంలో ఉండడం వల్ల వ్యాపారం వేరే చోట మారుద్దామనే ఆలోచన, ఉన్న వ్యాపారంలో నష్టాలు, ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాన్ని క్లోజ్ చేద్దాం అన్నటువంటి ఆలోచనలు రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మళ్ళీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ ఈ వ్యాపారాన్ని పెంచే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి. అంటే ఎక్కువ వ్యాపార పరంగా తర్జన భర్జనలు జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సమయంలో ఈ బుధగ్రహం కూడా వక్రగమనం వల్ల ఏది ఒక క్లారిటీ రాదు. ఇతరుల మాటలు విని దాన్ని బట్టి కూడా కొంత టైం కూడా వేస్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈ 4 గ్రహాలు జాతకుడి మీద విపరీతమైనటువంటి ఆర్థిక ఒత్తిడిని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంతలో కొంత బెటర్ రేటర్ అంటే మనకి ఒక విధంగా చెప్పాలంటే అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. ఇది కూడా మనకి 26వ తారీఖున ప్రస్తుతం శని కూడా రుజుమార్గంలోకి రావడం వల్ల ఈ అర్ధాష్టమ శని ప్రభావం మరింత జటిలమయ్యే అవకాశం ఉన్నది. చేతిలో ఉన్నటువంటి ఆస్తి కానీ ధనం కానీ ఏదో విధంగా ఇతరుల చేతిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. స్వస్థలంలో అంత అభివృద్ధి లేకపోవడం వల్ల వేరే ప్రాంతానికి మారాలనే ఆలోచన కనబడుతుంటుంది. ముఖ్యంగా మాతృ సమానులైన వ్యక్తులతో లేదంటే మదర్తో వ్యక్తిగతంగా మదర్కి హెల్త్ ప్రాబ్లం రావచ్చు, మదర్తో విభేదాలు రావచ్చు. ఈ విధంగా జాతకుడికి ఈ గ్రహాలన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టడం వల్ల కంపల్సరీగా జాతకుడు ఏదో ఒక పరిహారం చేసుకుంటే మంచిది. బట్ ఏదైనా గురువు మరి ప్రస్తుతం ఈ వారం అంతా కూడా అష్టమ స్థానంలో వక్రగమనంలో సంచరించడం కూడా మనం ఎవరిని ఆశ్రయించడం కూడా వాళ్ళు మనల్ని విమర్శిస్తూ ఉంటారు. అంటే మీ వల్లే జరిగింది, సరిగ్గా చేయవలసింది, ఈ విధంగా చేయలేకపోయారు, ఈ విధంగా కొన్ని అనుకోని విమర్శలు మనం వినవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు కంప్లీట్గా ఈ వారంలో ఎక్కువగా రవిగ్రహ అనుగ్రహం కోసం సూర్యభగవానుని, కుజగ్రహ అనుగ్రహం కోసం హనుమాన్ వారిని, బుధగ్రహ అనుగ్రహం కోసం విష్ణుమూర్తి వారిని ఎక్కువగా పూజించడం, అలాగే శుక్రుడు వేయిస్థానంలో ఉండడం వల్ల లక్ష్మీ అమ్మవారిని, ఇవన్నీ సింపుల్గా ఒకే దెబ్బతో వదలగొట్టాలంటే
కంప్లీట్గా విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం, తద్వారా దాని తర్వాత లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల, ఎలాగైతే మార్గశిర మాసం కాబట్టి ఈ మార్గశిర లక్షవారం రోజు విధి విధానంగా అమ్మవారిని పూజించి ఈ లక్ష్మీ అష్టోత్తరం పారాయణ చేయడం వల్ల అన్ని రకాల ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఏదైనా మనం మార్గశిర మాసంలోకి ప్రవేశించాం, ఎంత గొప్ప ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళైనా దాని నుంచి బయటపడడానికి ఒక సులభమైనటువంటి మార్గం కేవలం ఈ మార్గశిర మాసంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు అంటే కొన్ని ప్రాంతాల్లో లక్షవారం అని కూడా అంటుంటారు. మీరు లక్షవారం రోజు ఇది స్త్రీలు పురుషులు కూడా ఆచరించవచ్చు. చక్కగా శుచిగా శుభ్రంగా మీరు మీ పూజా మందిరాన్ని కానీ ఒక శుభ్రమైనటువంటి ప్లేస్ని కానీ ఎన్నుకొని శుభ్రంగా ఒక పీటని అందంగా అలంకరించి దాని మీద కొద్దిగా బియ్యం పరిచి దాని మీద ఒక కలశం పెట్టవలసి ఉంటుంది. ఈ కలశం అన్నది స్టీల్దైతే మాత్రం వద్దు. మీరు ఏదైనా మట్టిదన్నా పెట్టుకోండి, ఇత్తడిదన్నా పెట్టుకోండి, వెండిదన్నా పెట్టుకోండి, కానీ స్టీల్ పాత్ర కాకుండా ఒక మంచి పాత్ర అంటే కలశం లాంటిది పెట్టుకొని అందులో శుభ్రమైనటువంటి వాటర్, గంగాజలం లేదంటే మినరల్ వాటర్ పోసి అందులో కొద్దిగా పసుపు వేసి ఒక పగడం, ఒక ముత్యం, ఒక వెండి నాణ్యం, ఒక బంగారు నాణ్యం కానీ వస్తువు కానీ ఉంగరం కానీ ఏదో ఒకటి, అలాగే ఏదో కాపర్ కాయిన్ అంటే మొత్తం 5 రకాలు అందులో వేయవలసి ఉంటుంది. ఇవి 5 కూడా అందులో వేసి అలాగే 5 రకాలు ఫలాన్నిచ్చే ఆకులు అంటే మామిడాకు, సీతాఫలం ఆకు, ఇటువంటివి 5 అందులో కలశంలో వేసి దానిపైన ఒక మంచి కొబ్బరికాయ, మంచి ముదరది కొబ్బరికాయని కూడా బాగా అలంకరించి కొబ్బరికాయ పెట్టి అది అమ్మవారి రూపంగా మీరు దాన్ని అనుకొని లక్ష్మీ స్తోత్రాన్ని అంటే లక్ష్మీ అష్టోత్తరం అంటే విష్ణు సహస్రనామంతో కలిసి ఉంటుంది. ఆ లక్ష్మీ స్తోత్రాన్ని చదవడం వల్ల వీలైతే 3 సార్లు భక్తి శ్రద్ధలతో చదివి అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టవలసి ఉంటుంది. అంత ఓపిక లేనివారు చక్కగా ఒక ఎండి గ్లాసులో పాల్లో ఒక పంచదార కానీ బెల్లం మొక్క కానీ ఒక ఏలక్కాయ వేసి అది నైవేద్యంగా పెట్టి భక్తి శ్రద్ధలతో ఈ లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేయవలసి ఉంటుంది. అయితే ఏంటంటే ఒక కండిషన్ ఏంటంటే మీరు లక్ష్మీ స్తోత్రాన్ని ఎన్నిసార్లు చదివినా విష్ణు సహస్రనామం చదవందే అమ్మవారి కటాక్షం అయితే ఉండదు. కొద్దిగా మీరు శ్రమ అనుకోకుండా భక్తి శ్రద్ధలతో ఈ 2 చదవడం వల్ల ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చేయడం వల్ల ఇప్పటి వరకు ఈ ప్రయోగం అంటే ఈ పూజ చేసి మేము ఫలితం పొందలేదు అన్నవాడు నాకు ఇప్పటిదాకా కనబడలేదు. ఇంచుమించుగా ప్రతి సంవత్సరం ఎన్నో మంది అంటే ఇంకా విధి విధానం చాలా ఉంటుంది. ఇది ఒక సింపుల్ మెథడ్. దీన్ని విధి విధానంగా ఆచరించడం వల్ల కంపల్సరీగా మీకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తగ్గితే చాలా శుచిగా ఉండవలసి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అమ్మవారికి ఎస్పెషల్లీ లక్ష్మీ అమ్మవారికి చాలా శుచిగా ఉండాలి. ఎటువంటి మైల అంటూ అటువంటి తగలకూడదు. దాని పక్కన చుట్టూ చెత్త చెదారం వేయకుండా పర్టికులర్గా కుదిరితేనే మీ ఇంట్లో ఈ ప్రయోగం అన్నది చేయవలసి ఉంటుంది. కొన్ని ఇళ్లలో కుదరకపోవచ్చు. అటువంటి వాళ్ళు ఏదన్నా ఒక నిశ్చలమైనటువంటి ప్రదేశంలో ఏ గోశాలలోనో అలా చేసుకోవాలి తప్ప ఈ క్లమ్జీగా గత్తరగా ఉన్నటువంటి ఇళ్లలో చేయడం వల్ల అదృష్టానికి బదులు మరేదో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఇవన్నీ చేయలేని వారు ఈ మార్గశిర మాసం అంతా కూడా విష్ణు దేవాలయాన్ని సందర్శించడం వల్ల చాలా వరకు మీరు అనుకున్నది 100% జరిగే అవకాశం ఉంది. స్వస్తి.